పోటీ పరీక్షలకు అవసరమైన మరొక ముఖ్యమైన తేదీ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగా మే థర్డ్ని మనం ప్రెస్ ఫ్రీడమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదే రోజున 1993లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ఒక ప్రకటన ద్వారా ఈ డేని సెలబ్రేట్ చేయడం ప్రారంభించింది. దీనిలో భాగంగా 2025 థీమ్ వచ్చేసి రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ది మీడియా. రిపోర్ట్స్ వితౌట్ బార్డర్స్ ప్రచురించిన 2025 ప్రపంచ పత్రికా సూచీలో 180 దేశాలకు గాను భారతదేశం యొక్క స్థానం 151 కలదు. దీంతో పాటు ఇదే పత్రికా సూచీలో మొదటి స్థానంలో నార్వే కలదు, రెండో స్థానంలో ఎస్తోనియా, మూడో స్థానంలో నెదర్లాండ్స్, చివరి స్థానమైన 180వ స్థానంలో ఎరిత్రియా కలవు. మరొక ముఖ్యమైన తేదీ మే 8ని రెడ్ క్రాస్ డేగా జరుపుతారు. దీన్ని స్థాపించింది హెన్రీ డునాంట్. అతని జన్మదినం మే 8న కాబట్టి అతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ డేగా జరుపుతారు. రెడ్ క్రాస్ ద్వారా హెన్రీ డునాంట్ చేసిన సేవకు గాను అతనికి 1901లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మానవాళికి సేవ చేయడానికి, తమను తాము అంకితం చేసుకునే వారిని అభినందించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ కార్యకలాపాల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2025 థీమ్ వచ్చేసి కీపింగ్ హ్యూమానిటీ అలైవ్. మరొక ముఖ్యమైన తేదీ మే 11న మనం నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే 1998 మే 11న పోఖ్రాన్లో భారతదేశం విజయవంతంగా అణుపరీక్షణలు చేయడం జరిగింది. దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. 1999 మే 11న తొలిసారిగా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరొక ముఖ్యమైన తేదీ మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 21న దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. 1991లో ఇదే రోజున మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల కుట్రలకు బలయ్యారు. ఉగ్రవాదం, దాని ప్రభావం గురించి దేశంలో అన్ని వర్గాల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటాము. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించడం వెనుక ఉన్న లక్ష్యం ఉగ్రవాదం మరియు హింస నుండి ప్రజలను దూరం చేయడం. థ్యాంక్ యూ.